మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేరని చెబుతూ ఉంటారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చని చెప్పడానికి బీహార్ రాజకీయాలే నిదర్శనం. జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసేశామని గతంలో చెప్పిన బీజేపీ ఇప్పుడు మళ్లీ జేడీయూతో జతకట్టడం కాస్త హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్డీఏను వీడిన సమయంలో జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసేశామని చెప్పిన బీజేపీ మళ్ళీ ఇప్పుడెందుకు రాజీ పడింది? విపక్షాల ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న జేడీయూతో కలిసి వెళ్లడం ద్వారానే ఆ కూటమిని దెబ్బ కొట్టవచ్చని భావించిందా? ఇంతకు బీజేపీ వ్యూహం ఏంటి? బీహార్ రాజకీయాల్లో ఎవరూ ఊహించని విధంగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జేడీయూ అధినేత నితీష్ కుమార్. అయితే గతంలో ఎన్డీఏను వీడి బయటకు వచ్చిన జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసేశామని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఎందుకు రాజీ పడిందనే ఆసక్తికర చర్చ మొదలైంది. 2020 బీహార్ ఎన్నికల్లో జేడీయూ 3వ స్థానానికే పరిమితమైనప్పటికీ నితీష్ కుమార్కే సీఎం పదవి అప్పగించింది బీజేపీ. ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీ అతి తక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ సీఎం పదవిని త్యాగం చేసింది. అయినా సరే నితీష్ కుమార్ సంతృప్తి కలగలేదు. అమిత్ షా జోక్యం చేసుకుంటున్నారని, బీజేపీ మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ కూటమికి దూరమై ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్. అంతేకాదు దేశంలోని ప్రతిపక్షాలు ఐక్యంగా కలిసి పనిచేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పుడు విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి ఇండియా కూటమిని ముందుండి మరీ నడిపించారు. అంతేకాదు విపక్ష కూటమికి అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరించారు నితీష్ కుమార్. నితీష్ కుమార్ కాంగ్రెస్కు దగ్గరై విపక్షాల ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు ఆయన గమనిస్తే కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ధ్యేయంగా పనిచేస్తున్నట్టు అందరికీ అనిపించింది. ఇక లోక్సభ ఎన్నికల వరకు ఇవే రాజకీయ పరిస్థితులు కొనసాగుతాయన్న అభిప్రాయం కూడా కలిగిందంటే అతిశయోక్తి కాదు. కానీ నితీష్ తానెంత అవకాశవాదో మరోసారి నిరూపించుకున్నారు. అలాగే నితీష్వే కాదు మమతా, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలను నమ్మడం ఎంత తెలివి తక్కువ పనో కాంగ్రెస్కు మరోసారి అర్థమైంది. కాంగ్రెస్ కొత్త పాఠాలు నేర్చుకున్నట్టయింది. కేవలం ఈ పార్టీలే కాదు, విపక్ష కూటమిలోని మిగిలిన పార్టీల నేతల వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా ఏమీ లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కూటమిలో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నా పలు పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ను గమనిస్తే ఆయనకు దేశ ప్రధాని కావాలన్న బలమైన ఆకాంక్ష ఉంది. అసలు 2013లో నితీష్ ఎన్డీఏకు దూరంగా జరగడానికి కారణం బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని ప్రకటించడమే. ఆ తర్వాత కాలంలో తప్పని పరిస్థితుల్లో బీజేపీతో రాజీ పడ్డారు నితీష్. 2022లో మళ్లీ ఏవో కారణాలు చెప్పి బీజేపీకి దూరం జరిగి కాంగ్రెస్కు దగ్గరయ్యారు. ఎన్డీఏను ఢీకొట్టేందుకు ఇండియా కూటమి ఏర్పాటులో ముందుండి నడిపించారు. అయితే నితీష్ మనసులో ఉద్దేశం మాత్రం మారలేదు. విపక్షాల ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా తనను నిలబెట్టాలని కోరుకున్నారు. కేంద్రంలో మోదీకి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమి దేశ ప్రజల ముందు తనను ఉంచాలని ఆయన పాచిక కూడా వేశారు. బహిరంగంగా ఎవరూ అంగీకరించకపోయినప్పటికీ ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యేది రాహుల్ గాంధీనే. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు మిగిలిన పార్టీలన్నీ రాహుల్ను ప్రధానిగా అంగీకరించక తప్పని పరిస్థితి ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా నితీష్ ఓ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కూటమి కన్వీనర్గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును తెరపైకి తెచ్చారు. అలా రాహుల్ను రేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. కన్వీనర్గా ఉండేందుకు ఖర్గే నిరాకరించడంతో నితీష్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. కూటమిలోని మిగిలిన నేతలు కూడా నితీష్ పేరును అంగీకరించారు. ఇక్కడే రాహుల్ తెలివిగా వ్యవహరించారు. మమతా బెనర్జీ పేరును రాహుల్ గాంధీ ప్రతిపాదించారు. ఇది నితీష్కు ఆగ్రహం తెప్పించింది. తాను అనుకున్నది జరగకపోవడం, అలాగే జరిగే అవకాశాలు లేకపోవడం, అసలు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేకపోవడం వంటివన్నీ నితీష్ను మరోసారి ఎన్డీఏకు దగ్గర చేశాయి.
నితీష్ను డైలమాలో పడేశాయి. ఈ పరిణామాలే నితీష్ను మరోసారి ఎన్డీఏకు దగ్గర చేశాయి. నితీష్ కుమార్ ఏ లక్ష్యమైతే పెట్టుకున్నాడో అది కుదరదని భావించిన తర్వాతే విపక్ష కూటమిని వీడి బీజేపీతో జట్టు కట్టారనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే విపక్షాల ఇండియా కూటమి ఏర్పాటైనప్పటి నుంచి ఆ కూటమిలో ఐక్యతాలోపం ఉన్నట్లు ఎప్పటికప్పుడు కకావికలమైపోతుందన్న భావన కల్పించడంలో బీజేపీ పాత్ర తక్కువేమీ కాదు. నితీష్ కుమార్ విషయంలో బీజేపీ వ్యవహార శైలి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ సీఎం పదవి అప్పగించారన్న కృతజ్ఞత చూపకుండా ఎన్డీఏ కూటమికి నితీష్ దూరం జరగడం అప్పట్లో బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. ఎన్డీఏ తలుపులు జేడీయూకు శాశ్వతంగా మూసుకుపోయాయి అంటూ అమిత్ షా వంటి నేతలు గంభీరమైన ప్రకటనలు చేశారు. కానీ అలాంటి నితీష్ కుమార్ను బీజేపీ మళ్లీ అక్కున చేర్చుకోవడానికి కారణం ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేయడానికేననేది స్పష్టంగా అర్థమవుతోంది. 40 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో కూటమిని దెబ్బతీయడం ద్వారా మిగిలిన రాష్ట్రాల్లో చెక్ పెట్టాలన్నది కమలనాథుల ఆలోచన. ఇదే నితీష్ కుమార్ను ఎన్డీఏలో చేర్చుకోవడానికి ప్రధాన కారణమైంది. విపక్షాల తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నప్పుడు దేశం పేరు ఇండియాగా నుంచి భారత్గా మోదీ ప్రభుత్వం పిలవడం ప్రారంభించిందంటే ప్రతిపక్ష కూటమిని బీజేపీ అంత తేలిగ్గా చూడడం లేదన్న సంగతి అర్థమవుతుంది. మోదీ మేనియాతో జోరు మీద ఉన్నప్పటికీ, అయోధ్య ఆలయం మరింత ఊపు తెచ్చినప్పటికీ కాంగ్రెస్కు ఏ చిన్న అవకాశం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. ఇండియా కూటమిని 3 నాళ్ల ముచ్చటగా మార్చడం ద్వారా బీజేపీ గెలుపును సునాయాసంగా చేయాలనేది కమలనాథుల వ్యూహం. బీజేపీ ఆలోచనలకు తగ్గట్టుగాని విపక్షాల ఇండియా కూటమి భాగస్వాముల విచ్ఛిన్న వైఖరి వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేలా కనిపిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఆత్మహత్యలే కాని హత్యలుండవంటారు. ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు అనుసరిస్తున్న వైఖరితో ఆ కూటమి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా కూటమి పార్టీలు మేల్కొని కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో పోరాడతాయా, లేక సొంత లాభం కోసం కూటమిని విచ్ఛిన్నం చేస్తాయా అనేది చూడాలి. ఇక విపక్షాలను విచ్ఛిన్నం చేయడంలో కమలనాథుల వ్యూహం ఫలించిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అందుకే నితీష్ కుమార్ను తమ కూటమిలో చేర్చుకుని రాజకీయ చదరంగంలో ఓ అడుగు ముందుకు వేసిందనే చర్చ నడుస్తోంది. దేశంలోని విపక్షాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి విపక్షాల ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది నితీష్ కుమార్. అలాంటి కీలక నేతను విపక్షాల కూటమి నుంచి దూరం చేసి కూటమికి సరైన నాయకత్వం లేకుండా చేసేందుకు బీజేపీ నితీష్ తో జతకట్టిందనే చర్చ నడుస్తోంది.